క్రీస్తును ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, గత కార్యక్రమంలో పరాక్రమము గల యెఫ్తాను గురించి మనం ధ్యానించాం. ఆ యొక్క అంశాన్నే మరలా రెండవ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఒకవేళ గత కార్యక్రమాన్ని అనేకులు చూడకుండా ఉండవచ్చు, వారి కోసం నేను క్లుప్తంగా కొన్ని అంశాలు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కాదని తమ సర్వశక్తుడైన దేవుని విడిచి అన్య దేవతల వైపు వారు చూసినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వారిపై పడింది. తద్వారా అమ్మోనియులు, ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను బానిసలుగా చేశారు. 18 సంవత్సరములు ఈ బానిస బ్రతుకులో నుండి అయ్యో మాకెవరు విడుదల చేయగలరని చెప్పి తిరిగి దేవుని వైపు చూశారు. సర్వశక్తుడైన దేవుడు వారి మొర ఆలకించి వారి దురవస్థను చూసి వారికి ఒక విడుదల ఇవ్వాలని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే యెఫ్తా. దేవుడు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక యెఫ్తాను ఎన్నుకున్నాడు. ఎందుకు దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా గత కార్యక్రమంలో యెఫ్తాను ఎన్నుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం అతడు ఒక ప్రార్థన వీరుడని చెప్పి మనం చూసాం. ఈ రోజు కూడా త్వరగా 3 కార్యాలు మనం చూడబోతున్నాం. దయచేసి బాగా గమనించాలి. ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయంలో 32వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే యెఫ్తాను గురించి వ్రాయబడి ఉంది, విశ్వాసము ద్వారా రాజ్యాన్ని జయించిన వ్యక్తి అని చెప్పి యెఫ్తాను గురించి వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మోనియుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడానికి యెఫ్తాను ఎన్నుకోవడానికి ప్రాముఖ్యంగా రెండవ కారణం, యెఫ్తా ఒక విశ్వాస వీరుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పైన అతనుకున్న విశ్వాసం, అతని పైన నమ్మకం, విశ్వాసం చాలా గొప్పది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెఫ్తాను గురించి విశ్వాస వీరుడని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, ఒక ప్రక్క ముందు బలమైన సైన్యం ఉంది. వారిని జయించడానికి తన బలము, తన జ్ఞానము, తన శక్తి చాలదు అని చెప్పి దేవుని వైపు చూశాడు. కారణం, అతడు విశ్వాస వీరుడు. అతనిలో ఉన్నది విశ్వాసం. అతనికి తెలుసు, నేను విశ్వాసం నుంచే దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని. ఆ విశ్వాసమే అతని జీవితంలో జయాన్ని ఇచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, 1 యోహాను గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో చెప్పబడి ఉంది, మన విశ్వాసమే లోకాన్ని జయించే జయం అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో మనకు జయాన్ని ఇచ్చేది ఏంటట? విశ్వాసం, ఫెయిత్. ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో మన అందరికీ ఇవ్వబడిన ఒక బిరుదు ఏంటో తెలుసా? విశ్వాసి. నిన్ను చూసి అందరూ చెబుతున్న మాట ఏంటి? విశ్వాసి. కానీ విశ్వాసం అనేది ఉందా అంటే ప్రశ్నార్థకరంగానే ఉంది. పేరుకు మాత్రం విశ్వాసమే, కానీ విశ్వాసం లేదు. చాలా మంది జీవితాలు చూశారంటే వాళ్ళు చెప్పే మాట, బ్రదర్ నేను చచ్చిపోయేంత వరకు అప్పుల సమస్యలోనే ఉండిపోతాను అంతే అంటారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళ విశ్వాసం లేదు. ఈ అప్పుల సమస్యలు నా యేసుక్రీస్తు సిలువలో మోసేశాడు, ఈ అప్పుల సమస్యల నుంచి నాకు దేవుడు ఒక విడుదల ఇస్తాడు అన్న విశ్వాసం వారికి లేదు. నేను చచ్చేంత వరకు ఈ అప్పులు ఇట్లే ఉంటాయి అంటారు. అట్లే ఉంటాయి. వాళ్ళు నమ్ముతున్నారు కదా, ఆ నమ్మకం అట్లే ఉంటుంది. కొంతమంది చూశారంటే నేను చచ్చేంత వరకు ఈ వ్యాధి ఇట్లే ఉంటుంది అంటారు. ఆ వ్యాధితోనే చచ్చిపోవాల్సిందే. కారణం ఏంటి? వాళ్ళ విశ్వాసం అది. ఏడు క్రైస్తవుల యొక్క విశ్వాసం మార్చబడాలి. నాలుకలో వచ్చే ప్రతి మాట మార్చబడాలి. నా వ్యాధి కోసం నా యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, నాకు ఈ వ్యాధి ఉండదు, ఆయన సిలువలో మోసాడు కాబట్టి ఆయన గాయాల చేత నాకు స్వస్థత ఉంది అని నమ్మి చూడు. నీ వ్యాధి ఎటువంటిదైనా, నీ సమస్య ఎటువంటిదైనా, నీ అప్పుల బాధ ఎటువంటిదైనా, నా దేవుడు ఒక క్షణంలోనే వాటిలో నుంచి నీకు ఒక విడుదల ఇవ్వగలడు. ఆమేన్. అదే వదిలేసి నేను చచ్చేంతవరకు ఈ వ్యాధులు ఎట్లే ఉంటాయి అంటారు. అది అట్లే ఉంటాయి. ప్రియ సహోదరుడా, మన నాలుకలో శక్తి ఉందని బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడింది. కారణం, మన నాలుక ద్వారా ఏదైతే చెబుతామో అది అట్లే జరుగుతుంది. అందుకే ప్రతి విశ్వాస యొక్క నాలుకలో శక్తి ఉందని గ్రహించి ఆ నాలుక ద్వారా విశ్వాసమైన మాటలు మాట్లాడండి. విశ్వాసమైన క్రియలు మనలో ఉండాలి. విశ్వాసమైన కార్యాలు మనలో జరగాలి. పేరుకు మాత్రం విశ్వాసాన్ని పెట్టుకుంటే చాలదండి.
మన ఆలోచనలో విశ్వాసం ఉండాలి, మన మాటల్లో విశ్వాసం ఉండాలి, మన క్రియల్లో విశ్వాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సమీపంలో ఒక చిన్న కథను విన్నాను. అదేంటంటే ఈ మధ్య ఒక ఉపవాస కూడిక పెట్టారంట. ఎందుకో తెలుసా ఉపవాస కూడిక? అయ్యో వర్షాలు పడడం లేదు, వర్షాలు పడాలంటే మనం అందరం కలిసి ఉపవాసం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు వర్షాలు ఇస్తాడని చెప్పి ఒక ఉపవాస కూడికను ఏర్పాటు చేశారు సంఘస్థులు. అందరూ చాలా మంది విశ్వాసంతో అందరూ ఏం చేశారు? ప్రార్థనకు వెళ్ళారు, ఉపవాసంతోనే వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఏం చేసిందంటే గొడుగెత్తుకుని పోయింది. అందరూ ఆ సంఘంలో అందరూ చూసి అన్నారు, ఏంటి పాప నువ్వు గొడుగెత్తుకొని వచ్చావు ఏంటి అని చెప్పి. అప్పుడు ఆ పాప చెప్పింది, మనం ఎందుకు వచ్చామని అడిగింది. వర్షం కోసం ప్రార్థన చేయడానికి, ఉపవాసంతో ప్రార్థన చేయడానికి వచ్చాం. వర్షం కోసం ప్రార్థన చేయడానికి వచ్చామే, ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంది కదా, మనం చచ్చిపోతాం కదా, అప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళాలి కదా. అంటే మీలో ఏంటి? ఆ విశ్వాసం లేకుండా ఉపవాస ప్రార్థనకు వచ్చారు. ఏ విశ్వాసం? మనం ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది అన్న విశ్వాసం మొదట మనకు లేదు. ఆ విశ్వాసం ఉంటే కొడుకు తీసుకువెళ్ళేవాళ్ళు. ఆ పాప మాట చెప్పిన వెంటనే ఆ సంఘస్థులంతా సిగ్గుపడ్డారు, నిజంగా సిగ్గుపడ్డారు. కారణం ఎందుకో తెలుసా? ఉపవాస ప్రార్థన పెట్టారు, నిజమే, వాస్తవమే. వర్షం పడాలి, గ్రామం ఆశీర్వాదకరంగా ఉండాలి, పట్టణం ఆశీర్వాదకరంగా ఉండాలంటే వర్షం పడాలి. వర్షం పడాలంటే ఉపవాస కూడికలు వాస్తవమే. కానీ విశ్వాసంతో ఉపవాసంతో ఉన్న మీరు విశ్వాసంతో గొడుగు కూడా తీసుకువెళ్ళాలి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ చిన్న పాప యొక్క విశ్వాసం, వర్షం పడింది, అందరూ ఆశ్చర్యపోయారు. ఎట్లా ఇంటికి వెళ్ళేదని చెప్పి అందరూ ఆలోచన చేశారు. ఆ పాప మాత్రం గొడుగు పట్టుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఎందుకో తెలుసా? విశ్వాసం. ఈరోజు కూడా మన జీవితాలు అట్లే జరుగుతున్నాయి. చిన్న చిన్న కార్యాల్లోనే మనం విశ్వాసమే కానీ విశ్వాస క్రియలు, విశ్వాస మాటలు మనలో ఉండడం లేదు. ప్రియ సహోదరుడా, ఈ యెఫ్తా ఎటువంటి వ్యక్తో తెలుసా? విశ్వాస వీరుడు. రెండవది, యెఫ్తాను గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో 35వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఈ యొక్క యెఫ్తా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక వ్యత్యాసమైన ముక్కుబడి, అంటే వ్యత్యాసమైన దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటా ప్రార్థన అంటే, ప్రభువా నేను అమ్మోనీయుల దగ్గరకు యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో గెలిచి ఆ అమ్మోనీయులని నా చేతికి అప్పగించినట్లయితే ప్రభువా మేము విజయంతో వచ్చే సమయంలో, నేను ఇంటికి గడప దగ్గరికి వెళ్ళే సమయంలో నా ఇంటి గడపలో నుంచి ఎవరైనా ఏదైనా ముందు వచ్చినట్లయితే దాన్ని నీకు ప్రతిష్ఠితగా చేసేస్తాను, బలిగా అర్పిస్తానని చెప్పి యెఫ్తా ఏం చేశాడు? ఒక ప్రార్థన చేశాడు. అదే విధంగా అమ్మోనీయులకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో జయం వచ్చేసింది. చాలా సంతోషంగా ఆ యొక్క యెఫ్తా సంతోషంగా తిరిగి వస్తున్నాడు. వస్తున్న సమయంలో ఆ గ్రామమే, ఆ గిలాదు పట్టణమే అంత సంతోషంతో, ఓ మా యెఫ్తా ఒక గొప్ప విజయాన్ని సాధించి వస్తున్నాడని చెప్పి అందరూ సంతోషంతో ఆర్పాటిస్తున్న సమయంలో యెఫ్తా యొక్క కుమార్తె తన ఇంటిలో నుండి బయట వచ్చి తన నాన్నను సంతోషంగా చూస్తున్న సమయంలో దూరం నుంచి చూసిన యెఫ్తా తన కుమార్తెను చూసి వేదన పడ్డాడు. ఇంటి దగ్గరకు వచ్చిన ఆ యెఫ్తా తన కుమార్తెను ఎత్తుకొని, అమ్మా నేను ఇటువంటి మొక్కుబడి చేశానే, నా దేవునికి సమర్పిస్తానని చెప్పి నేను మొక్కుబడి చేశానే, ప్రార్థన చేసేసానే, దేవుని సన్నిధిలో నేను మాట చెప్పి ఇచ్చేశానే, దేవుని సన్నిధిలో నేను మాట ఇచ్చేశాను, నేను ఏ విధంగా నేను తిరిగి తీసుకోగలనని చెప్పి యెఫ్తా ఏడుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మాట వినిన యెఫ్తా యొక్క కుమార్తె ఏం చేసిందో తెలుసా? నీవైతే దేవుని దగ్గర దేవునికి ప్రతిష్ఠిస్తానని, దేవునికి బలి అర్పిస్తానని చెప్పేశావు, కానీ నేను దానికి ఒప్పుకోనని చెప్పలేదండి. ప్రియ సహోదరుడా, యెఫ్తా యొక్క కుమార్తె చెబుతుంది, నాన్న నీవు మాట ఇచ్చింది నెరవేర్చబడునగాక. సజీవుడైన దేవుడు మన రాజ్యానికి ఒక విజయాన్ని ఇచ్చాడు.
అటువంటి దేవునికి నన్ను నేను ప్రతిష్ఠించుకోవడంలో ఎటువంటి కార్యంలో నేను ఆటంకం చూపను. దేవునికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటానని చెప్పి సంతోషంగా స్వీకరించింది. ప్రియ సహోదరుడా, ఈ యొక్క సమూహంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగింపజేసిన ఒక అంశం ఏంటో తెలుసా? తన రాజ్యానికి ఒక విజయాన్ని ఇచ్చినట్లయితే తాను దేవుని దగ్గర ఒక మాట ఇస్తూ ఉన్నాడు. తన ఇంటి దగ్గర నుండి ఏది బయట వచ్చినా దేవునికి ప్రతిష్ఠిస్తానని, దేవునికి బలిగిస్తానని అదే వాక్కును నెరవేర్చడంలో యెఫ్తా తెగించాడు. ఉన్నది ఒకే ఒక కుమార్తె, దేవుడికి ఏ విధంగా నేను ప్రతిష్ఠించగలని చెప్పి మాట మార్చలేదండి. దేవుడికి నేను మాట ఇచ్చాను, నేను నెరవేరుస్తానని చెప్పి మాటను నెరవేర్చడానికి ముందడుగు వేశాడు. ఈ మాటను నేను గ్రహించిన వెంటనే దేవుడు నాకు చెప్పిన ఒక కార్యం ఏంటో తెలుసా? యెఫ్తా దేవునికి భయపడే వ్యక్తి, దేవునికి యథార్థమైన మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చే తీరుస్తానని చెప్పి నెరవేర్చిన ఒక వ్యక్తి. ప్రియ సహోదరుడా, నన్ను ఇంకొక ఆశ్చర్యానికి చేసిన ఇంకొక కార్యం ఏంటో తెలుసా? సాధారణంగా తండ్రి ఒక్క అడుగేస్తే కుమార్తె 4 అడుగులు వేసింది. ఎట్లా తెలుసా? తండ్రి నువ్వు మాట ఇచ్చావు, ఖచ్చితంగా అది నెరవేర్చబడాలి అని చెప్పి తన్ను తాను దేవునికి ప్రతిష్ఠగా చేసింది. బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, యవ్వన కాలమంతా దేవునికి ప్రతిష్ఠతగా, పురుషుని ఎరుగక కన్యకగా, దేవునికి మహిమార్థకరంగా, దేవునికి సజీవ సాక్షిగా, దేవునికి యాజకురాలుగా, దేవునికి మహిమ కలిగిన సేవకురాలుగా దేవునికి ప్రతిష్ఠింపబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తండ్రికి కుమార్తెకు దేవుని పట్ల ఉన్న భయం, దేవునికి నేను మాట ఇచ్చాను, నేను దాన్ని తిరిగి తీసుకోనని చెప్పి ఆ మాటలు నిలబడ్డారు. కారణం దేవుని ఎడల భయం. ఆ దేవుని భయం మనకుందా? ఈరోజు తల్లిదండ్రులు ఒక మాట అంటే పిల్లలు ఒక మాట అంటున్నారు, తల్లిదండ్రులు ఒక రకంగా ఉంటే పిల్లలు ఒక రకంగా ఉంటున్నారు. కొన్ని కుటుంబాలు చూస్తే తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉంటారు, భక్తిగా ఉంటారు, పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటారు. మీరు ఎట్లన్నా పోండి, వయసైన వాళ్ళు, మా జీవితం మేము అట్లంతా ఉండలేమంటారు. ఆ విధంగా ఉన్న ఈరోజు కుటుంబాలు. కానీ ఆ రోజు మీరు గ్రహించారంటే యెఫ్తా యొక్క కుమార్తె తండ్రికి ఇచ్చిన, దేవునికి ఇచ్చిన మాటను వద్దు, మార్చుకోవద్దు, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటానని ప్రతిష్ఠించింది, దేవునికి ప్రతిష్ఠించింది. ప్రియ సహోదరుడా, అటువంటి దేవునికి భయపడే భయం నీలో ఉందా? భయపడే జీవితం నీకుందా? సాధారణంగా దేవునికి భయపడే భయం అంటే ఏంటో తెలుసా? చెడుతనమును విసర్జించుటే దేవునికి భయపడే భయం. చెడుతనమును విసర్జించే ఆ యొక్క మనస్తత్వం ఉంటే చాలయ్యా, మీరందరూ దేవునికి భయపడేవారే. ప్రియ సహోదరుడా, ఈరోజు అటువంటి భయం మీలో ఉందా? ఈరోజు ఒక్క నిమిషం ఆలోచన చేసి చూడండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు నేను చూస్తూ ఉంటాను, సంఘాలకు వెళ్తారు, ప్రభువా ఈ రోజుతో ఆ పాపాన్ని ఇక పైన చేయనంటే చేయనయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తారు. తిరిగి ఇంటికి వస్తారు, యథా ప్రకారం అదే పాపపు అలవాట్లు, అదే పాపపు భాషలు, అదే పాపపు దూషణలు అన్ని అట్లే ఉంటాయి. మరలా సంఘానికి వస్తారు, మోకరిస్తారు, ఇక పైన చెయ్యనయ్యా అంటారు. పేరుకు మాత్రమే దేవునికి భయపడే వాళ్ళంగా అట్లే నటిస్తారు. చర్చిలో వస్తారు, ఇక పైన చెయ్యనంటారు, కానీ బయట వస్తే మరలా కంటిన్యూ. తన తీర్మానంలో ఒక గట్టి తీర్మానం లేదు, తన నిర్ణయంలో ఒక గట్టి నిర్ణయం లేదు, చేసిన మాటకు యథార్థంగా నిలబడే ఒక యథార్థత లేదు. యెఫ్తాను చూసారా? తన కుమార్తె బయట వస్తుంటే కుమార్తెను కూడా దేవునికి ప్రతిష్ఠించడానికి త్యాగం చేశాడు. అదయ్యా నిజమైన క్రైస్తవం, అదయ్యా నిజమైన దేవునికి భయపడే జీవితం. తన కుమార్తెను చూసారా? నీవు మాట ఇచ్చావు, నేను బలి కానని చెప్పి మాట అనలేదే. తన తండ్రి యొక్క మాటకు లోబడింది, తన దేవునికి భయపడింది. ఆ అమ్మాయి కూడా యవనస్తురాలు, తన జీవితాన్ని దేవునికి త్యాగం చేసి ప్రతిష్ఠించింది దేవుని కోసం. అటువంటి జీవితం నీలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాముఖ్యమైన 4వ అంశాన్ని మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29వ వాక్యంలో మీరు చూసినట్లయితే యెహోవా ఆత్మ యెఫ్తా మీద దిగి వచ్చింది. హల్లెలూయా! దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి ఓ పరాక్రమ గల వీరుని ఎన్నుకున్నాడు. అతని పేరు యెఫ్తా. ఎందుకయ్యా యెఫ్తాను దేవుడు ఎన్నుకున్నాడు?
అతడు ప్రార్థించే వ్యక్తి. ఎందుకయ్యా దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు? అతడు విశ్వాస వీరుడు. ఎందుకయ్యా దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు? అతడు దేవుడికి భయపడే వ్యక్తి. ఎందుకయ్యా దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు? అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ నీలో వచ్చినప్పుడు నీవు బలము పొందుతావు, నీలో శక్తి వస్తుంది. ఆ శక్తి లోకం అనుగ్రహించే శక్తి కాదు, అది దేవుని శక్తి, అది దేవుని బలం. సింసోను పైన దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు చెండాడారు, అది దేవుని శక్తి. యెఫ్తా పైన దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు అమ్మోనీయుల చేత నుంచి విడుదల చేశాడు, అది దేవుని శక్తి. మానవ శక్తి చేత, మానవ జ్ఞానం చేత నీవేమి చేయలేవు. మనలో ఉన్న శక్తి ఒక లిమిట్ మాత్రమే. కానీ నీలో నాలో ఆ దైవిక దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మహిమ దిగి వచ్చినప్పుడు ఒక నూతన బలం నీలో వస్తుంది. అందుకే అపోస్తుల 1:8 చెప్పబడి ఉంది, పరిశుద్ధాత్మను పొందుడి, అప్పుడు మీరు బలము నొందుతారు. హల్లెలూయా, ఆమేన్. yes, దేవుని ఆత్మను మీరు పొందండి, అప్పుడు దేవుని బలము నీలో వస్తుంది. అందుకే జకర్యా 4వ అధ్యాయంలో చెప్పబడింది, బలము చేతనను శక్తి చేతనను కాదు, దేవుని ఆత్మ చేత సమస్తం అవుతుంది. సమస్తమును చేయగలవు, సమస్తమును చేయగలవు, సమస్తమును జయించగలవు, సమస్తము నీ జీవితంలో విజయం వస్తుంది. అది దేవుని ఆత్మ చేతనే, అది పరిశుద్ధాత్మ మహిమ చేతనే. ఆ మహిమ నీపై కుమ్మరించబడబోతుంది, ఆ శక్తి నీపై కుమ్మరించబడబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక విముక్తి చేయడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అతనిలో ఉన్న క్వాలిఫికేషన్స్: ప్రార్థన జీవితం, విశ్వాస వీరుడు, దేవునికి భయపడే భయం, దేవుని ఆత్మను పొందిన వ్యక్తి. మరి మీ జీవితంలో ఏ విధంగా ఉన్నారు? పరాక్రమ గల బలాఢ్యుడా, నిన్ను చూసి దేవుడు అడుగుతున్నాడు. యవనస్తుడా, నేను చూసి దేవుడు అడుగుతున్నాడు. యవన సహోదరి, నేను చూసి దేవుడు అడుగుతున్నాడు. నీవు కూడా ఒక యెఫ్తాగా మార్చబడాలని, నీవు కూడా నీ జీవితంలో ఒక యెఫ్తాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గిలాదు పట్టణంలో అన్య స్త్రీకి, వేశ్యకు పుట్టిన ఒక యెఫ్తాను, ఎందుకు పనికిరాడు వాడని చెప్పి అందరూ హేళనపరిచిన ఒక యెఫ్తాను, అందరూ అతని తరిమి గట్టి అతని ఊరిని విడిచి వేరే దేశానికి అతన్ని తరిమేసిన అదే పట్టణస్థుడు దేవుడు ఆ వ్యక్తినే తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి ఒక వీరుడిగా ఉపయోగించాడంటే, నిన్ను నన్ను ఎందుకు ఉపయోగించడు? మన జీవితాలు ఎందుకు ఉపయోగింపబడవు? నీవు అనుకుంటున్నావు నేను ఎందుకు పనికిరాని దానిని, నువ్వు అనుకుంటున్నావు నేను ఎందుకు పనికిరాని వాడనని. కానీ ప్రభు చెబుతూ ఉన్నాడు, ఎందుకు పనికిరాని నిన్నే చూసే ప్రభు అంటున్నాడు, నేను ఒక యెఫ్తాగా మారుస్తాను, నేను ఒక యెఫ్తాగా మారుస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు ఒక విడుదల శక్తిగా నిన్ను మారుస్తాను, ఈ దేశానికి ఒక శక్తిగా నిన్ను మారుస్తాను, నువ్వు నివసించే పట్టణానికి ఒక శక్తిగా మారుస్తానని నిన్ను చూసి అడుగుతున్నారు ప్రభు. ఆర్ యు రెడీ? ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక యెఫ్తాగా ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక యెఫ్తాగా విశ్వాస వీరుడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక యెఫ్తాగా దేవుడికి భయపడే భయం ఉందా? ఒక యెఫ్తాగా దేవుడి ఆత్మ పొందడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నేను ఉపయోగించాలని ఆశపడుతున్నాడు, దేవుడు నిన్ను ఉపయోగించాలని ఆశపడుతున్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసి ప్రార్థన చేస్తామా? ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా దేవ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యెఫ్తాను ఎన్నుకున్న అదే దేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారిలోనూ, ప్రతి యవ్వనస్తుడు, ప్రతి యవ్వనస్తురాలు, ప్రతి కుటుంబంలోనూ దేవుని శక్తి నింపబడినగాక, ఒక్కొక్కరు ఒక్కొక్క యెఫ్తాగా మార్చబడుదురుగాక. అటువంటి అభిషేకమును ఇప్పుడు యేసు నామములో ప్రతి వారిపై కుమ్మరించబడునుగాక. ప్రభువా, ఈరోజు పట్టణాలు, గ్రామాలు, దేశాలు నాశనమైపోతున్నాయి, పాపంలో నాశనమైపోతున్నాయి, పాపంలో చితకబడుతున్నారు, పాపంలో నలగబట్టబడుతున్నారు. వారిని విడుదల చేయడానికి ఒక యెఫ్తా కావాలి. ఆ యెఫ్తాను ప్రభు ఇప్పుడు యేసు నామములో అభిషేకించండి, యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయంగా ఈ కార్యక్రమం నీకు ఒక ఆశీర్వాదం. నిశ్చయంగా నిన్ను ఒక యెఫ్తాగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు.
మీరు పొందిన ఆశీర్వాదం మాతో చెప్పడం మర్చిపోకండి. దేవుని యొక్క ఉజ్జీవం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని నింపబడుతున్నవి నేను చూస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించాడు. ఎస్, ప్రభు మిమ్మల్ని దీవించాడు. లేవండి, దేవునికి మహిమార్థకరంగా, ఒక ఎత్తాల దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Touchdown. Touchdown.